మీకు తెలుసా, రావణుడు మరణించే ముందు లక్ష్మణుడికి 3 జీవిత సత్యాల గురించి చెప్పాడని. యుద్ధ భూమిలో రావణాసురుడు చివరి శ్వాసలో ఉన్నప్పుడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి పిలిచి ఇలా అన్నాడు. అదేంటంటే, రావణాసురుడు కేవలం రాక్షసుడు మాత్రమే కాదు, గొప్ప పండితుడు మరియు రాజకీయ నిపుణుడు. అతని దగ్గర నుంచి జీవిత పాఠాలు నేర్చుకో అని చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు రావణుడు వద్దకు వెళ్లి నమస్కరించగా ఆయన 3 అమూల్యమైన జీవిత సత్యాల గురించి అయితే వివరిస్తాడు. వాటిలలో మొదటిది, మంచి పనిని ఎప్పుడు వాయిదా వేయొద్దు. నేను చేయాల్సిన పనులన్నిటినీ ఆలస్యం చేశాను, అదే నా మొదటి తప్పు అన్నాడు. రెండవది, ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. నేను కోతలను అలాగే ఎలుగుబంట్లను తక్కువ చూపు చూసేవాడిని, ఈ రోజు వాళ్ళ చేతుల్లోనే ఓడిపోయాను. మూడవది, ఎల్లప్పుడూ సత్యం ధర్మం వైపే నిలబడాలి. తప్పుటి మార్గంలో నడిస్తే చివరికి ఓటమి తప్పదు. ఈ సన్నివేశం ద్వారా ఆ శ్రీరాముడు మనందరికీ ఏం తెలియజేశాడంటే, శత్రువుల వద్ద కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయని. ఈ జీవిత సత్యాల్లో మీకు ఏది బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోండి.